गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीमत्परब्रह्म गुरुं स्मरामि श्रीमत्परब्रह्म गुरुं नमामि श्रीमत्परब्रह्म गुरुं यजामि श्रीमत्परब्रह्म गुरुं भजामि। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नित्यं शुद्धं निराभासं निराकारं निरञ्जनं नित्यबोधं चिदानन्दं सद्गुरुं तं नमाम्यहम्। ॐ श्री साईनाथाय नमः। ॐ लक्ष्मीनारायणाय नमः। ॐ कृष्ण राम शिव मारुत्यादिरूपाय नमः। ॐ शेषशायिने नमः। అందరికీ నమస్తే. నా పేరు కాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. మరి ఈరోజు వెల్దుర్తిలో సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తున్నారు. సత్యసాయిబాబా భజన మండలి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కూడా లాంఛనంగా ఈ కార్యక్రమాలు చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మానుష రూపేణా అని మనుషులలోనే దైవం ఉన్నాడు, దైవం ఎక్కడో లేడు, శాంతిమయంగా ప్రేమ స్వరూపంతో జీవించాలని చెప్పి మరి ఆయన ఒక మార్గాన్ని నిర్మించి ఈ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి సత్యసాయిబాబా గారు. రామ్, రహీం, రాబర్ట్ అందరూ ఒకటే, అన్ని కులాలు ఒకటే, అన్ని మతాల సారాంశం ఒకటే, వేదాలలో చెప్పినట్లుగా ఉపనిషత్తులో చెప్పినట్లు కూడా అందరం ఒక్కటే, దేవుడు ఒక్కడే అని చెప్పి చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి సాయిబాబా గారు. మరి ఆయన ప్రభుత్వం తరఫున మనకు అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. నమస్తే సార్. మరి ఈరోజు సత్యసాయిబాబా గారి శత జయంతి ఉత్సవాలు, మరి సత్యసాయిబాబా గురించి 2 మాటలు మీరు చెప్పండి. ఇలాంటి దైవచిత్రటువంటి కార్యక్రమాలు జరుపుకోవడం వలన గ్రామము ఎంతో అభివృద్ధి చెందుతుంది. అలాగే మరి మొన్నటి దినం అయితే చూస్తే లక్షవతుల దీపోత్సవ కార్యక్రమం కూడా చాలా ఘనంగా జరిగింది. అలాగే ఈరోజు కూడా మరి సత్యసాయిబాబా గారి యొక్క శతవర్ష మహోత్సవం కూడా చాలా చక్కగా జరుగుతుంది. విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, ముఖ్యంగా మా రెవెన్యూ శాఖ తరఫు నుంచి డిటి సార్ గారికి ఈ యొక్క సత్యసాయి శతదినోత్సవ మహోత్సవం శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడానికి వెల్దుర్తి పిల్లలైతే ముందుంటారు. అయితే మా వంతు కృషిగా మేము కూడా మా యొక్క శానిటేషన్ పనులు కానీ వేరే అన్ని పనులు కూడా చేయడం జరిగింది. మరొకసారి మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుసు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అట్లాగే మన దగ్గర డిటి సార్ ఉన్నారు. సార్, ప్రేమ మార్గాన్ని చాటినటువంటి సత్యసాయిబాబా గారి గురించి మీరు ఒక 2 విషయాలు. సత్యసాయిబాబా గారు వచ్చేసి ప్రేమ మార్గంలోనే కాదు, ఆయన సేవా దృక్పథంతో కూడా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో గ్రామాలకు మంచినీటి సౌకర్యం, నిత్యము ఏ పౌరుడు ఇబ్బంది పడకూడదు అనే సదుద్దేశంతో మంచినీటి సదుపాయం కొరకు పైప్ లైన్ ప్రారంభించి మొట్టమొదటి మన ఇండియాలోనే మొట్టమొదటి వ్యక్తి తను. ఎన్నో గ్రామాలకు అతను సత్యసాయి సేవా సదన్ తరఫున మంచినీటి కార్యక్రమాలు ప్రతి పౌరునికి అందేలా
కార్యక్రమాలు చేపట్టినారు. దానిలో భాగంగా మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అనంతపూర్ అయితేనేమి, మన కర్నూలు జిల్లాలో ఉన్న కూడా గుత్తి నుంచి దాదాపు గుండాల గ్రామం వరకు అతను పైప్ లైన్ ప్రారంభించి ఎన్నో పోతుదొడ్డి, ప్యాపిలి ఇవన్నిటికి కూడా నీటి సౌకర్యం కల్పించినారు. 20 సంవత్సరాల కిందటనే అది ఎంతో సక్సెస్ఫుల్గా కూడా రన్ అవుతుంది. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ఆయన చేశారు. హాస్పిటల్స్ అయితేనేమి, విద్య అయితేనేమి, ఉపాధి పరంగా కూడా తను పుట్టపర్తిలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇటువంటి శత జయంతి ఉత్సవాలు ప్రభుత్వం తరఫున జరుపుతున్నందుకు గర్విస్తున్నాం. మానవ సేవయే మాధవ సేవ అని జల్ జీవన్ మిషన్ వచ్చిందే ఈయన ఇన్స్పిరేషన్ గా అని చెప్పి మన డిటి సార్ చెప్తున్నారు. డిప్యూటీ సీఎం గారు కూడా అదే మాట చెప్పారు. ఈ రోజు జల్ జీవన్ స్రవంతి వచ్చింది అంటే కేవలం సత్యసాయిబాబా గారు ఆ రోజు స్థాపించినటువంటి, ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ రోజు దేశవ్యాప్తంగా జల్ జీవన్ స్రవంతి అనేది మనందరికీ అందుతుంది. మంచినీటి సదుపాయాన్ని తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తి సత్యసాయిబాబా గారు. మరి ఆయన మార్గంలో మనం అందరం కలిసి నడవాలని చెప్పి క్రాంతికిరణం తరఫున మీ కాజా అవసరం మేరకు ఈ కార్యక్రమంలో మరి గ్రామం తరఫున, మండలం తరఫున రెడ్డి గారికి, అలాగే నేను పంచాయతీ గ్రామం పంచాయతీ అనమాట. ఈ యొక్క కార్యక్రమంలో మరి జ్యోతిప్రమాణాలు చేయమన్నారు. అదిలో అయిపోయింది. తర్వాత వచ్చేసి మా ఇన్స్ట్రక్షన్స్ మేరకు 10 మందికి సత్యసాయి తరఫున, ప్రభుత్వం తరఫున వాళ్ళకి సన్మానం చేస్తున్నాము. మానవ సేవయే మాధవ సేవ అని లోకానికి చాటి చెప్పినటువంటి సత్యసాయిబాబు గారి ఆ శత జయంతి ఉత్సవాలు వెల్దుర్తిలో ఘనంగా జరుగుతున్నాయి. మరి సత్యసాయి భజన మండలి స్థాపించిన వ్యవస్థాపకులు ఎన్నే ఉన్నారు. నమస్తే సార్. మరి సత్యసాయి భజన మండలి ఎన్ని సంవత్సరాల నుంచి మొదలు పెట్టారు? 98లో స్థాపించినాము. అమ్మవర్షాల్లో మా నాన్న పాండురంగ స్వామి గారి ఆధ్వర్యంలో మా చిన్నాయన మధుసూదన్ శెట్టి గారి కన్వీనర్ గా ఆ రోజు స్థాపించినాము. ఆ రోజు నుంచి పొద్దుటి వరకు స్వామి కార్యక్రమాలు అన్ని చేస్తూనే ఉన్నాము. ఈ భజన మండలి మధుసూదన్ శెట్టి తదనంతరము సురేష్ యాదవ్ కన్వీనర్ గా ఆయన కన్వీనర్ గా నడుస్తుంది. అందరం కలిసి నడుస్తున్నారు. భజన మండలి ఎంత మంది ఉన్నారు సార్? మొత్తం
భజన మండలి 70 మంది ఉన్నారు. ఇప్పుడు 14-15 మంది ఉండగా అంత మంచి కార్యం జరిగినప్పుడు అందరూ వస్తున్నారు, పిలుస్తున్నాము. రెగ్యులర్ గా ఆదివారం రోజు భజన చేస్తాము, గురువారం రోజు నగర సంకీర్తన చేస్తాము, పవిత్రమైన దినాల్లో కార్యక్రమాలు చేస్తున్నాము. భవిష్యత్తులో సత్యసాయి బాబా ఈ భజన మండలి ద్వారా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నారు? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగినారు. స్వామి కోరిక మేరకు, స్వామి ఆశీస్సుల మేరకు ఇక్కడ ఒక మందిరాన్ని కూడా కట్టియాలనుకున్నాము. స్వామి దయతో వెల్దుర్తి మండల పెద్దల సహకారంతో కట్టిన తర్వాత అక్కడ వైద్య సౌకర్యాలు, సేవ, తర్వాత విద్యకు సంబంధించిన బాల వికాస్ క్లాసెస్ పెట్టి పిల్లలకు విద్య నేర్పడము, ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాలు చేస్తూ జీవితం గడపాలనుకున్నాము. తర్వాత ఈ కలియుగంలో నడిచే దైవాన్ని మనం కలియుగంలో చూసాము, కానీ అలాంటి గురువు పోయిన తర్వాత ఆయన తదనంతరం అలాంటి గురువు లేకపోవడం మనకు బాధగా ఉందా లేదా? చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు భగవంతులు కాబట్టి ఆయన ఎక్కడున్నా ఆయన చూస్తుంటాడు, చేస్తుంటాడు కాబట్టి బాధ మనం పడినా అవసరం లేదంటాడు. స్వామినే చెప్పాడు, ఎక్కడున్నా మీ వెంట ఉన్నాడు. మీకు తెలుసు, ఒక పెద్ద సంపాదకుడైన కరంజీ అని బ్రిడ్జ్ పేపర్ సంపాదకుడు, మనకి ఈ పొద్దు పేపర్లు ఎక్కడ ఉన్నాయో ఆ పొద్దు బ్రిడ్జ్ పేపర్ అని చాలా ప్రశస్తమైన పేపర్, ఒక 60-70 ఏళ్ళ కిందట. ఆయన అందరు సంపాదకుడు చాలా తెలివంతుడు, చాలా శాస్త్రవేత్త, ఎంతమందో పెద్ద పెద్ద వాళ్ళతోనే ఇంటర్వ్యూలు జరిపాడు. అటువంటి వాడు స్వామిని గురించి వ్యతిరేకంగా రాశాడు. కానీ రాస్తాయన మనసులోకి భావన వచ్చింది, నేను వ్యతిరేకంగా రాస్తున్నాను, స్వామిని చూడకుండా చాలా పొరపాటు అని చెప్పి పుట్టపర్తికి వచ్చాడు. పుట్టపర్తికి వచ్చిన వెంటనే ఏం ఖరంజయ్య బాగున్నావు అన్నాడు. బాగున్నావు అనే లోపలే ఆయన ఐస్ అయిపోయినాడు. నేనేంది ఈ పొద్దు చూస్తున్నాడు స్వామి నన్ను ఖరంజయ్య పిలిచినాడని. తర్వాత ఆయన ఇంటర్వ్యూకి పిలిచినాడు. అందరితో 10-15 నిమిషాలు చేస్తే 2.5 గంట సేపు ఆయనతో ఇంటర్వ్యూ జరిగింది. ఆ కరంజయ్య ఎంత అదృష్టవంతుడో ఏం లేదో, ఆయన అడిగే క్వశ్చన్లకు ముందే సమాధానం చెప్పుకుంటూ పోయినాడంట. మన బర్త్డే ఫంక్షన్ లో కూడా క్రికెట్ ప్లేయర్ సచిన్ తెండూల్కర్ చెప్పాడు, మేము ఏదైనా అడగాలనుకుంటే స్వామి చెప్పాడు అని. అదే వాక్యాలు రాశాడు కరంజయ్య గారు. ఆయన ఇంటర్వ్యూ అయిన తర్వాత ప్రపంచంలోనే నడియాడుచున్నటువంటి మహాను పురుషుడు భగవత్ సాయిబాబా, అది భారతదేశానికి దక్కిందని చెప్పి ఒక పుస్తకాన్ని రాశాడు ఆయన. మరి సర్వమతాల సమ్మేళనం ఒకటే అని బాబా గారు చెప్పినారు, దాని గురించి మీరేమంటారు? ఈ రోజు సీతా జయంతి, మన పుట్టపర్తి సాయిబాబా జయంతి గారు. నేను కూడా పుట్టపర్తిని సందర్శించినాను. నా కుమారుని పెళ్లి సంబంధంగా, శ్రీనివాసులు గౌడ్ సంబంధంగా పుట్టపర్తిని సందర్శించుకునే అమ్మాయికి ప్రారంభించిన, అది మా సాయికి తెలియదు. కానీ సాయి పేరు పెట్టుకున్నాడు. కానీ సాయి నా కోరిక ఏమంటే, ఈడ మన తిరువిధుల్లో ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, ఒక్క మందిరానికి ఒక్కటి దానం చేసింటే కూడా అయిపోయాడు అని నా కోరిక. అయితే మందిరం కట్టియాలని మీ కోరిక అంతే, మంచిది. నా పూర్తి సహకారం ఉంటది. ఇప్పుడు అక్కడనే నేను స్వామి మందిరం ఎదురుగానే 40 లక్షలు పెట్టి ఒకటి కొనుక్కున్నా అంటే మీరుంటే నాకు అందం, అది నా కోరిక ఉంటది, లేదని కాదు. కనుక నా ఆశీస్సులు దేవుని పాదముల దగ్గరనే ఉంటాయి అంటున్నా. సర్వ ప్రాణపతి స్వామి సర్వ ప్రాణపతి ఆశ్రిత కైకలతీత ఆశ్రిత కైకలతీత ఆపదాంగవ ఓం జై జగదీశ హరే మాత పితా నాద బ్రహ్మ జగన్నాథ నాద బ్రహ్మ జగన్నాథ నాగేంద్ర శయన ఓం జై జగదీశ ఓంకార రూప శివ సాయి మహాదేవ సత్య సాయి మహాదేవ మంగళారతి అందుక మంగళారతి అందుక మంగళగిరిధారి ఓం జై జగదీశ నారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ 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 సత్యనారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ ఓం జై సాయి నారాయణ
సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం జయ సద్గురుదేవా నారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ 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 ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం జయ సద్గురుదేవా నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం జై సద్గురుదేవా శాంతి 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 సమస్త లోకా సుఖినో భవంతు సమస్త లోకా సుఖినో భవంతు సమస్త లోకా సుఖినో భవంతు శాంతి 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 जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय बोलो शिरडी साई बाबा जी की जय बोलो दत्तात्रेय स्वामी की जय बोलो वासवी कन्यका परमेश्वरी माता की जय बोलो सीताराम लक्ष्मण हनुमान के जय बोलो सीताराम लक्ष्मण हनुमान के भगवान श्री सत्य साई बाबा जी के परमं पवित्रं प्रभातं बालभूतिं विदमाश्रयामि